Hey guys, welcome back to our channel. వీక్ వ్లాగ్స్ అందరూ చాలా బాగుంటుంది. ఇది మా ఊరి బోనాల పండుగ వీడియో అన్నమాట. ఫస్ట్గా వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు సారీ. మా అన్నకి సెమ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియో అనేది లేట్గా అయితే అప్లోడ్ అవుతుంది. మా ఊర్లో దుర్గమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు, ముత్యాలమ్మ బోనాలు అయితే చేస్తున్నారు. ఫస్ట్ గుడి వచ్చేసి దుర్గమ్మ గుడి అన్నమాట. అండ్ మాకైతే బోనాలు లేవు, కానీ పెళ్లి బోనాలు అయితే చేసుకుంటాము. కానీ కుమారం వచ్చినప్పుడు మాత్రం బియ్యము, మనీ, అమ్మవారికి కలిసాక పెట్టమని మాత్రం మనీ అయితే ఇచ్చేస్తాము. బోనాలు లేవు కాబట్టి అమ్మవారి గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. మీరు కూడా ఎలా చేసుకున్నారో, ఎక్కడెక్కడ గుడికి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పేసేయండి. ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇక బోనాలు లేవు కాబట్టి దర్శనం చేసుకోవడానికి మాత్రం గుడికి వచ్చాము. అండ్ ఎలా ఉందో చెప్పేసేయండి. మా గుడి కూడా మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేసి పక్కా చెప్పండి గైస్. అండ్ మా గుడి అమ్మవారిని కూడా చూసేయండి, చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోలో చూసి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకోండి గైస్. చూసేయండి, అమ్మవారిని కళ్ళారా చూసుకుని దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంటాయి కదా బోనాలు అయితే, నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పోచమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట. రెండు గుళ్ళు మనకి పక్క పక్కనే ఉంటాయి. దుర్గమ్మ గుడి, పోచమ్మ గుడి రెండు పక్క పక్కనే ఉంటాయి. నేను చెప్పాను కదా, వర్షం పడడం వల్ల ఒక్కొక్క బోనం అయితే వస్తుంది. లేకపోతే వర్షం పడకపోతే అన్ని బోనాలు ఒకటేసారి వచ్చాయి. అప్పుడు చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూడండి, ఆ బోనాలు కొంచెం చేయడం కూడా నేను చూపిస్తున్న వీడియో మా అన్న తీస్తున్నాడు అనమాట. అప్లోడ్ చేయడం అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కొంచెం చదువుకోవడానికి లేట్ అవుతుందని అప్లోడ్ చేయలేడు అంతే. చూడండి ఎంత మంచి ప్రిపేర్ చేస్తున్నారో బోనాలు. ఎంత బాగుంటుందో బోనాలు చూడడం, ఎత్తుకోవడం, వెళ్ళడం కూడా నాకైతే చాలా ఇష్టం. ఈ ఫెస్టివల్ బాగా అనిపిస్తుంది చూస్తూ కూడా, ఎంత బాగా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఈ ఫెస్టివల్ ఎంత ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి గైస్. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడే మనము పోచమ్మ గుడికి అయితే వచ్చేసాము. అమ్మవారిని చూసి మీరు కూడా మనస్ఫూర్తిగా మొక్కుకొని అమ్మవారికి ఏం కోరికలు ఉన్నాయో చెప్పుకోండి గైస్. చాలా మంచిగా అనిపిస్తుంది గుడికి వచ్చినప్పుడల్లా, ప్రశాంతంగా ఫీల్ అనిపిస్తుంది కదా. ఇక గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాం అనమాట. ఎంతమందికి పోతరాజులు చూస్తే భయం అనిపిస్తుంది కామెంట్ కూడా చేసేయండి. నాకైతే కొంచెం భయం వేస్తుంది, కానీ చూస్తా. కానీ అది చూడడం కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఆయన విన్యాసాలు అంతా బాగా అనిపిస్తుంది కదా. మీరు కూడా చూడండి. కొంచెం భయం వేస్తుందా? భయం వేస్తే నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి గైస్. అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ కూడా చేసేయండి. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి అనమాట. ఎంత బాగుంది కదా, అమ్మవారికి బోనం చేసి సమర్పించడం కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే చెప్తారు కదా, ఈ ఫెస్టివల్ అంటే చాలా చాలా ఇష్టం. ఏంటంటే మేము బోనాలు ఎత్తుకునేందుకు కొంచెం బాగా అనిపిస్తుంది అంతే. అండ్ మీదంతా నాకు చాలా ఇష్టం. మంచి సెలబ్రేట్ చేసుకుంటాము, ఎంత బాగుంటుంది కదా. చూసేయండి, మొత్తం గుడి చూసేయండి ఒకసారి, ఎంత బాగుంటుందో కదా. ఎవరికి చాలా మందికి నేచర్ అంటే ఇష్టం కదా. మీకు ఇష్టమా లేదా కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. గుళ్ళ పక్కనే చైన్ కూడా ఉంది. నాకైతే చైన్లోకి దిగి నాటడం అయితే చాలా అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా కదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. రైతు ఎంత కష్టపడితేనే మనకు ఒక గింజ అన్నం వస్తుంది. చూసేయండి, ఆ గుడికనే ఇద్దరు చిన్న పిల్లలు కొట్లాడుకుంటే కూడా కొంచెం వీడియో అయితే చూసామన్నమాట. చూడండి, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిని ఎలా గుంజుకొడుతున్నారు. మీకు చిన్నపిల్లలు ఇష్టమా కాదా కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. నాకైతే చిన్నపిల్లలు చాలా ఇష్టం. ఒకవేళ చిన్న పిల్లలు అంటే ఎత్తుకొని అంటే లైట్గా బుగ్గలు గిల్లి అంతా చేయడం అన్నమాట. చెప్పాను కదా, వర్షం పడడం వల్ల ఒక్కొక్క బోనం అయితే వస్తుంది, లేకపోతే మొత్తం బోనాలు ఒకటేసారి వచ్చేసేవి. చూడండి, పోతరాజు విన్యాసాలు కూడా ఎంత మంచిగా ఉంటాయో, ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇట్లా చూడడం, చేయడం. పోతరాజు వీడియోకి వచ్చి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు అనమాట. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇట్లా చూడడం కూడా. నాకైతే చాలా ఇష్టం, నాకు అనిపిస్తుంది ఇట్లా చూస్తే. మీకు ఇష్టం కదా, మీకు ఇష్టమైతే నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి గైస్. భలే అనిపిస్తుంది ఇట్లా చేస్తే, చూడడం కూడా భలే అనిపిస్తుంది. పోతరాజు పక్కన చిన్న పోతరాజులు కూడా ఉన్నారు, చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. మస్తు అనిపించేది, చాలా చిన్న పోతరాజులు అనమాట. మస్తు ఉన్నారు క్యూట్గా, మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా చూస్తే చేస్తే. చూడండి, మా వీడియో కూడా ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి గైస్. పక్క పూర్తిగా చూడండి.
మీరు పక్కా చూసి ఒక లైక్ చేసుకోండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంత కష్టపడి చేసుకున్నాము, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.